ప్రతి యువత వివేకానందుని ఆశయాలను అవలంబించి అన్ని రంగాల్లో మంచి నైపుణ్యత సాధించాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ హితవు పలికారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద పాటలు, నృత్యాలు, ఉపన్యాస పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కేశవ్ హేమంత్ పాటిల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటరెడ్డి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ యాదయ్య, బాలభవన్ సూపరింటెండెంట్ రాధాకృష్ణారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మతాలన్నీ ఒకటే అని, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలన్నీ అన్నిటిని కూడా ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన యువ పురుషుడు, తత్వవేత్త, యోగి అయిన స్వామి వివేకానందుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యువజన ఉత్సవాలను జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాల ప్రకారం కూడా ఈ కార్యక్రమాన్ని జూనియర్ కాలేజీలో నిర్వహించడం, ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్న జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ యాదగిరి గారికి, స్వామి వివేకానందుడు అతి చిన్న వయసులోనే ఒక గొప్ప సందేశాన్ని భారతదేశానికి చాటి చెప్పిండు. యువతకు ఒక ఆశయం ఉండాలి, ఆశయ సాధనలో యువత ముందుకు పోతే ఏదైనా సాధించవచ్చని నిరూపించిండు స్వామి వివేకానందుడు. తను ఏమి కోరుకోలేదు, ఏమి అనుభవించలేదు, తుచ్చమైన సుఖాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక యోగిగా తను గొప్ప సందేశాన్ని చాటి చెప్పిండు. ప్రపంచ దేశాలలో కూడా భారతదేశాన్ని గురించి, భారత సంస్కృతిని గురించి తను చదువుకుంటున్నప్పుడే చాలా కష్టాలు అనుభవించిండు. ఆ కష్టాలను కూడా అవిరోధిస్తూ ఇవన్నీ కూడా వద్దు, నాకు నేను ఒక యోగిగా మిగిలిపోవాలని రామకృష్ణ పరమహంస అయిన గురువు దగ్గర యోగిగా మారిపోయి దేవుడు ఎక్కడో లేడు, మనలోనే దాగున్నాడని చాటి చెప్పిండు స్వామి వివేకానందుడు. అంటే యువత ఈ దేశానికి చాలా అవసరం. యువతే ఈ దేశానికి వెన్నెముక. యువత ఏది సాధించాలన్న వారికి ఒక ఆశయం ఉండాలి, ధైర్యం ఉండాలి, సంకల్పం ఉండాలని చాటి చెప్పిండు వివేకానందుడు. ఒక విషయం చెప్తాను, కెరటాలు నాకు ఆదర్శం అన్నాడు. ఎగిసిపడే కెరటాలు కాదు, పడి లేచి పడే కెరటాలు నాకు ఆదర్శం అని చాటి చెప్పిండు వివేకానందుడు.